నమస్తే అండి. మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ ఆపరేషన్‌లు తరచుగా అందరికీ వింటూనే ఉన్నాం. చాలామందికి చూస్తూనే ఉన్నాం. ఏ వయసులో చేయించుకోవాలండి? నాకింకా చిన్న వయసే. మళ్ళీ, మళ్ళీ చేయించుకోవాల్సొస్తదా? ఇప్పుడు చేయించుకుంటే మళ్ళీ ఎప్పుడు మార్చుకోవాలి? ఎక్కువ కాలం రాదంట కదా! ఇలాంటి అపోహలు తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. మోకాళ్ళ మార్పిడి, నీ రీప్లేస్‌మెంట్ ఇప్పుడు తరచుగా అందరికీ జరిగే ఆపరేషన్. ఎందుకంటే దాని గురించి అవేర్‌నెస్ పెరిగింది. రెండోదేంటంటే లేచి నడిచే అవకాశం ఉంది. వెంటనే మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్‌కొచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే చాలామంది చేయించుకుంటూ ఉంటారు. దీనివల్ల నష్టాలేంటండి? లేకపోతే ఆలస్యం చేయడమే పెద్ద నష్టం. ఒకవేళ కాలు వంకరపోయింది, అలా అని ఇంట్లోనే కూర్చుంటున్నాను, టాబ్లెట్స్ అడపా వేసుకుంటున్నాను. ఇలాంటి వల్ల నష్టాలు క్యారీ చేసుకుంటారు. ఎందుకంటే హెల్త్ కూడా సహకరించాలి. సరైన టైంలో ఆపరేషన్ చేసుకుంటే కోలుకునే అవకాశం ఉంది. అలా అని 10 సంవత్సరాలు నేను నెగ్లెక్ట్ చేసి, మళ్ళీ వచ్చి ఆపరేషన్ చేసుకుంటాను. నాకు అప్పటి వరకు సాగదీయడానికి టాబ్లెట్లు ఇవ్వండి, లేదా ఏదో ఒకటి సాగదీస్తానన్నప్పుడు, మీరు ఆపరేషన్ వచ్చే టయానికి మీ హెల్త్ సహకరించదు. ఎందుకంటే గుండె నుంచి ఊపిరితిత్తులు ఇవన్నీ సహకరిస్తేనే ఆపరేషన్ బతకడం. ఒక మోకాలుకొస్తే ప్రాబ్లమ్స్ అన్నీ శరీరానికి వచ్చినట్టే. అది కూడా ఆలోచించుకోండి. ఏ వయసులో మంచిది అంటే, ఏ వయసులో మీరు ఇబ్బంది పడుతున్నారు, నడక తగ్గిపోయింది అన్నదానికి వయసుతోటి సంబంధం లేదండి. 30 అవ్వనివ్వండి, 40 అవ్వనివ్వండి. కీళ్ళవాతం వాళ్ళకి తరచుగా ఎక్కువ చిన్న వయసులో చూస్తూ ఉంటాం. నాకు చిన్న వయసే కదా! 30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు, నేనిప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ ఎప్పుడు చేయించుకోవాలి? మళ్ళీ ఎంతకాలం వస్తది అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా ఆపరేషన్ అంటే లైఫ్ టైమ్‌కి చేయించుకోవాలి. ఇది 10 సంవత్సరాల తర్వాత ఏదో అరిగిపోతుంది, మళ్ళీ చేయించుకోవాలంట అన్నది అపోహే. ఒక్కసారి కరెక్ట్‌గా చేస్తే చాలా కాలం వచ్చే అవకాశం ఉన్నది. జీవితకాలం. 50 అవ్వనివ్వండి, 60 అవ్వండి. చిన్న వయసు వాళ్ళకి చెప్పేటప్పుడు ఏంటంటే, అరుగుదల ఏ ఇబ్బంది లేకుండా వస్తే, ఆ మధ్యలో ఉన్న ప్లాస్టిక్ అంటాం. దానికి లైఫ్ అంటాం. ఆ లైఫ్ వల్ల ఎంతకాలం వస్తుంది అన్నది చెప్పడం 20-25 సంవత్సరాలు అంటాం. లేదా 30 అంటాం. ఒకవేళ 30 సంవత్సరాలు జీవించిన తర్వాత, లేకపోతే 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీ వయసు, దాన్ని మళ్ళీ మార్చే అవకాశం. ఒకవేళ ప్లాస్టిక్ అరిగిపోతే దాన్ని తీసి వేరేది వేయొచ్చు. లేకపోతే ఏసే మెటలు రస్ట్ పట్టేయడం ఇలాంటివేమీ ఉండవండి. ఒకవేళ ఇబ్బందుంటుంది చాలామందికి. ఏ వయసు వరకన్నా ఆపరేషన్ చేసినప్పుడు ఇన్ఫెక్షనే పెద్ద రిస్క్ అనుకుంటాం. ఇన్ఫెక్షన్ 2 రకాలు. మనం చేసుకునే ఎన్విరాన్మెంట్, ఎటువంటి హాస్పిటల్, ఎటువంటి జాగ్రత్తలు. రెండోది వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ. పేషెంట్‌కున్న ఇమ్యూనిటీ, షుగర్ గానీ, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వీటి వల్ల ఇమ్యూనిటీ తక్కువుందా? అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే 100 చేస్తే 2 కేసుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి. అది నార్మల్. అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటే మనం సహజంగా మంచి హాస్పిటల్ చూసుకోవాలి. మనం ముందన్నా బాగా చెక్ చేసుకుంటూ ఉండాలి. 5 సంవత్సరాల తర్వాత మీరు ఆపరేషన్‌కి వస్తాను, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత వస్తాను. ఈ 10 సంవత్సరాలు మీకెలా గడవాలి? ఈ 10 సంవత్సరాలు మీకు శరీరంలో గడిచే మార్పులేంటి? సో, 30 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తున్నారు. మీరు 30 సంవత్సరాలకి ఎళ్ళాలి అంటే, ఈ మనిషి ఇప్పుడు నడవాలి కదా! ఇప్పుడు నడిస్తేనే ఆరోగ్యం. సో, ఏ వయసు వరకు అన్నది ఆపరేషన్ అన్నది సంబంధం కాదండి. ఎంత ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల నేను చేసుకోలేకపోతున్నానా అన్నది ఇంపార్టెంట్. నా పనులు లైఫ్ స్టైల్ ఆగిపోయింది, నా పనులు చేసుకోలేకపోతున్నాను, టాబ్లెట్స్ మీద డిపెండ్ అవుతున్నానంటే దానికి మీనింగ్ లేదు. దానికి ఆపరేషన్ చేసుకొని అన్ని పనులు చేసుకోండి. 20 సంవత్సరాల తర్వాత సైన్స్ ఎలా ఉంటుందో అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ అరిగింది మళ్ళీ చేయాల్సొచ్చిందంటే దానికి అన్ని పరికరాలున్నాయండి. మళ్ళీ చేసి నడిపించొచ్చు. అలా అని అయిపోయిన తర్వాత ఒకసారి ఆపరేషన్ మళ్ళీ బెడ్ మీదకొచ్చేస్తానన్నది అపోహే. సో, రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయండి. ఫెయిల్ అయిన మొదటి ఆపరేషన్ మళ్ళీ దాన్ని సరిచేసి మళ్ళీ నడిపించే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దాన్ని సరిచేసి మళ్ళీ నడిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, బెడ్ రిడెన్ అయ్యే అవకాశం లేదండి. కాకపోతే మనం ఏ వయసులో చేయించుకుంటున్నాం అన్నది సమస్య కాదు. ఎంత బరువుకి చేయించుకుంటాం అన్నది సమస్య. యాక్టివ్‌గా ఉండటం ఇంపార్టెంట్. దాన్ని డిలే చేయకుండా ఉండడమే ఇంపార్టెంట్. దాని లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దండి. ఎందుకంటే చాలామంది రకరకాలుగా ఇదేసుకుంటే 10 సంవత్సరాలు, ఇదేసుకుంటే 20 సంవత్సరాలని చాలామంది చెప్తున్నారు. సైంటిఫిక్‌గా కాదు. సైంటిఫిక్‌గా ఏంటంటే ఒకసారి చేసుకుంటే లైఫ్ టైమ్ రావాలి. తక్కువ వయసు ఉన్న వాళ్ళకైతే 25 సంవత్సరాలు. ఎందుకంటే యాక్టివిటీ ఎక్కువుంటుంది. ప్లాస్టిక్ అరిగే అవకాశం ఉంటది 25, 30 సంవత్సరాలకి. అలా అని అవసరం ఉంటే దాన్ని మార్చాల్సిన అవసరం తర్వాత రావచ్చు. అలా అని ఖచ్చితంగా అందరికీ వస్తది అన్నది, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ లైఫ్ ఉండదంటే దాన్ని మళ్ళీ మార్పించుకోవాలి అన్నది మాత్రం అపోహేనండి.